మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిపై అందరూ గురిపెడుతున్నారు. ఆ కుర్చీని దక్కించుకునేందుకు ఆశావహులంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు రోజుకు వారి సంఖ్య పెరిగిపోతుండటంతో పోటీ తీవ్రమవుతోంది. చాలామంది సీనియర్ లీడర్లు ఆ పదవిని దక్కించుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటికే మంత్రితో పాటు ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డీసీసీ భర్తీకి పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. మరి ఎవరిని ఈ డీసీసీ పదవి వరిస్తుంది? జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టేదెవరు? మంచిర్యాల జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు త్వరలోని కొత్త డీసీసీ చీఫ్లు రానున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంచిర్యాల జిల్లా స్థాయిలో డీసీసీ పదవికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారి ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ను కలిసి మంతనాలు జరుపుతున్నట్టు జిల్లాలో చర్చ సాగుతోంది. వివేక్ సైతం తన కార్యకర్తల్లో ఎవరికో ఒకరికి డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలిగా ప్రస్తుతం కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ కొనసాగుతున్నారు. దీంతో మరోసారి అధిష్టానం ఆమెనే ఫైనల్ చేస్తారని పీఎస్ఆర్ వర్గీయులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాలలో పీఎస్ఆర్ గెలుపులో ఆమెనే ప్రధాన పాత్ర పోషించారు. కావున ఆమెకే డీసీసీ పీఠం అప్పజెబితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ప్రేమ్ సాగర్ రావు మాత్రం చెన్నూరు నియోజకవర్గం నుంచి తనకు అత్యంత సన్నిహితుడైన నాయకుడికి డీసీసీ పదవి అప్పజెప్పాలని భావిస్తున్నారు. అలాగే మంచిర్యాల మేయర్ సీట్లో తన సతీమణిని కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. లేదంటే అధిష్టానంతో మాట్లాడి ఏదైనా కార్పొరేషన్ పదవి అయినా తన భార్యకిప్పించే ప్రయత్నంలో ప్రేమ్ సాగర్ రావు ఉన్నట్లు ఆయన అనుచరుల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి డీసీసీ పదవికి అభ్యర్థుల జాబితాను అందించే అవకాశం కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్ష పదవి ఖరారైతేనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లొచ్చని, లేదంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్కే పరిమితమయ్యారు. దీంతో ఈ సమయంలో పార్టీని ముందుకు నడిపేవారు లేకపోతే నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెబుతున్నారు. ఇంకోవైపు సీనియర్ లీడర్లు డీసీసీపై గురిపెట్టి అధిష్టానం పెద్దలతో టచ్లో ఉంటున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితోనే మంతనాలు సాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని రోజులుగా మంచిర్యాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వారిని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. పీఎస్ఆర్ యాక్టివ్గా ఉన్నన్ని రోజులు మంచిర్యాల నియోజకవర్గానికి దూరంగా ఉన్న వివేక్ ఎప్పుడైతే పీఎస్ఆర్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్కే పరిమితమయ్యారో అప్పటి నుంచి మంచిర్యాలలో పర్యటనలు సాగిస్తున్నారని కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీ ప్రతాప్ డీసీసీ అధ్యక్ష పదవిని అప్పజెప్పే ఆలోచనలో వివేక్ ఉన్నట్లు ఆయన అనుచరుల్లో చర్చ మొదలైంది. అయితే కేవీ ప్రతాప్ తండ్రి కేవీ రమణయ్య గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. దాంతో తనకంటూ ప్రత్యేకంగా గ్రూపు ఏర్పాటు చేసుకున్న ప్రతాప్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మంచిర్యాల టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రతాప్కు డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడితే జిల్లాలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవచ్చని వివేక్ భావిస్తున్నట్టు వినికిడి. లేదంటే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు రామకృష్ణాపూర్కు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరొక కాంగ్రెస్ నాయకుడికి డీసీసీ పదవి అప్పజెప్పాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎవరిని ఈ పదవి వరిస్తుందో, ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.